హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు అందరికీ దండప్రణామాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషः శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 4వ అధ్యాయంలో 23వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు చర్చించుకుందాం. సో 23వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ ఇత్యుద్ధవాద్ ఉపాకర్ణ్య సుహృదాం దుస్సహం వదం జ్ఞానేనా శమయత్ క్షట్ట శోకం ఉత్పతితం బుధః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుకదేవ్ గోస్వామి అంటారు ఈ శ్లోకం. ఇప్పటివరకు ఉద్ధవుడి నుంచి భగవంతుడి గురించి ఎన్నో విషయాలు విన్నారు విదురుడు, అవునా? భగవంతుడి యొక్క ముఖ్యంగా యదువంశీయులు కురువంశీయులు భగవంతుడు కూడా అందరూ తన ధామానికి వెళ్ళిపోయారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇంకా ఎన్నో లీలాస్మరణ చేశారు. ఆయన స్మరించుకుంటూ ఎన్నో లీలల గురించి కూడా వర్ణించారు భగవంతుడి గురించి. ఇవన్నీ విన్నారు. సో ఈ విధంగా ఆయనకు ముందు తెలిసిన విషయం కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మన బంధువులందరూ చాలామంది కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయారు, ఆ భగవంతుడు కూడా. సో ఇప్పుడు ఆ విరహం, ఆ బాధ విదురుల్లో ఉంది. మరి దాన్ని ఎలా అధిగమించాడు, తనను తాను ఎలా శాంతపరచుకున్నాడు, ఈ విరహం నుంచి ఎలా బయటపడ్డాడు అంటే జ్ఞానేనా శమయత్ క్షట్ట. జ్ఞానేన జ్ఞానం ద్వారా శమనం, ఈ యొక్క బాధని దుఃఖాన్ని విరహాన్ని తగ్గించుకున్నాడు. శోకం ఉత్పతితం బుధః. ఏ శోకమైతే ఉత్పన్నమైందో భగవంతుడు భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అని మన బంధువులు అందరూ కూడా వెళ్ళిపోయారు, కురువంశీయులు పాండవులు అందరూ. సో శోకం ఉత్పతితం బుధః. సరే, పాండవులు కాదు, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మహాభారతం యుద్ధం అయిపోయింది కనుక చాలామంది చనిపోయారు కదా కురువంశీయులు. మరియు అలా కృష్ణుడు తందామానికి వెళ్ళిపోయాడు. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎంతో దుఃఖంలో మునిగిపోయినా కానీ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సహాయం ద్వారా విదురుడు ఇక్కడ తన దుఃఖాన్ని అధిగమించగలిగాడు, శోకాన్ని అధిగమించగలిగాడు.
అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనందరికీ. ఈ విషయం ముందు కూడా ఒకసారి చూసాము. మనకు మొదటి స్కందంలో కూడా ఎప్పుడైతే కృష్ణుడు భగవద్ధామానికి వెళ్ళిపోయాడని అర్జునుడికి తెలుస్తుంది, ఆయన దుఃఖంలో మునిగిపోతాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడే చూడగానే యుధిష్ఠిర మహారాజ్కి సందేహం వస్తుంది, అపశకునాలు చూస్తాడు. మీకు గుర్తుంది, ఆ చాప్టర్ నేను చర్చించుకున్నాను. అందులో ఒక ముఖ్యమైన లెసన్, అదే లెసన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. భాగవతంలో కొన్ని విషయాలు లెసన్స్ స్టోరీస్లలో రిపీట్ అవుతాయి. మీరు అర్థం చేసుకోవాలి, ఇవి చాలా ముఖ్యమైన శిక్షణలని. మనకేంటంటే భాగవతంలో స్పెషాలిటీ ఏంటంటే ఈ శిక్షణలన్నీ, ఈ లెసన్స్ అన్నీ లైఫ్ లెసన్స్, జీవితానికి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే శిక్షణలన్నీ ఈ కథల లోపల మధ్యలోనే ఇమిడి ఉంటాయన్నమాట. అందులోంచి మనం గ్రహించాలి వాటిని. ఎలాగైతే మీరు గమనిస్తే అప్పుడు ఇది శ్లోకంలోనే ఉంది, ఎక్కడో దాక్కొనేం కాదు, కానీ ఈ శ్లోకంలోంచి కూడా మనం పట్టగలగాలి. ఎలాగైతే కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత దుఃఖంలో మునిగిన అర్జునుడు తిరిగి హస్తినాపురానికి రాజమహల్కి వచ్చిన తర్వాత యుధిష్ఠిర్ మహారాజ్ ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. ఆయన తర్వాత దుఃఖంలో మునిగిపోయి కొద్దిసేపు మాట్లాడలేకపోతాడు దుఃఖంలో. సో ఇలా దుఃఖంలో మునిగిపోవడం, తన వాళ్ళు ఇక్కడ భగవంతుడు వెళ్ళిపోయాడు అనే విరహం, ఇంకా తన బంధువులు కూడా, వీళ్ళందరూ ఇక్కడ భగవంతుడు వాళ్ళకి బంధువుగా ఉన్నాడు. సో మన బంధువులు కానీ, మనకు ఎంతో దగ్గరగా ఉన్నవారు, మన స్నేహితులు, బంధువులు, ఇలాంటి వారు మృతి చెందినప్పుడు కానీ, పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు కానీ మనకు తప్పకుండా విరహం, బాధ అనేది కలుగుతుంది. ఇలా ఈ విధంగా ఇలాంటి సమయాల్లో దుఃఖంలో మునిగిపోవడం అనేది సహజం. అలాగే మనం అర్జునుడిలో చూసాము, ఇక్కడ విదురుడు మరియు ఉద్ధవుడు కూడా చూస్తున్నాం. సో అర్జునుడు ఎలా ఈ దుఃఖాన్ని అధిగమించగలిగాడు అంటే, మనం చూసాం అందులో దుఃఖంలో మునిగిపోయి మాట్లాడలేకపోతాడు యుధిష్ఠిర మహారాజుతో. కానీ కాసేపు తర్వాత మెల్లిగా, అప్పుడు కూడా మన కృష్ణుడు లీలలు ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కృష్ణుడు నాకు ఎంత మేలు చేశాడు, ఎంత సహాయం చేశాడు, ఆయన వల్లనే మనం బతికాము, ఏమైనా మనం సాధించామంటే అంత కృష్ణుడి కృపనే అని ఆయన అన్ని లీలల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా కృష్ణుడిని స్మరించుకొని ఆ విధంగా ఆయన విరహాన్ని, దుఃఖాన్ని తగ్గించుకుంటాడు. ఎందుకంటే కృష్ణ స్మరణ, కృష్ణుడు అభిన్నం. నిన్న కూడా మనం చర్చించుకున్నాం. అలాగే తర్వాత ముఖ్యంగా ఆయన మనస్సు, మైండ్ ఎప్పుడు శాంతపరుస్తుందంటే భగవంతుడు ఇచ్చిన బోధనలను, భగవంతుడు ఆయనకు ప్రసాదించిన జ్ఞానాన్ని, అంటే భగవద్గీత జ్ఞానం, ఇంకా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆయనకు ఎన్నో విషయాలు బోధించాడు. ఆ బోధనలను, భగవంతుడు ఇచ్చిన శిక్షణలను గుర్తు చేసుకొని అర్జునుడు మనస్సుని శాంతపరచుకోగలిగాడు. ఉద్ధవుడు అదేవిధంగా భగవంతుడి ఇచ్చిన ఆదేశం, భగవంతుడి ఇచ్చిన సేవ, భగవత్ స్మరణంతోనే ఆయన ఆ విరహాన్ని అధిగమించగలుగుతున్నాడు. అలా భగవంతుడి సాంగత్యం, తన భగవంతుడి యొక్క ఆదేశంలో, సేవలో చూసుకొని ఇప్పుడు బద్రికాశ్రమం వైపు వెళ్తున్నాడు. అవునా? ఇప్పుడు విదురుడు కూడా అలాగే ఇక్కడ ఇచ్చారు ఈ శ్లోకంలో. నిన్న ఉద్ధవుడు చూసాము, మొదటి స్కందంలో అర్జునుడి చూసాము. ఇప్పుడు ఈ శ్లోకంలో చూస్తున్నాం విదురుడు ఎలా తన దుఃఖాన్ని అధిగమించగలుగుతున్నాడు ఆధ్యాత్మిక జ్ఞానం సహాయంతో, భగవత్ జ్ఞానం, భగవత్ శిక్షణల సహాయంతో. సో ఇలా ఒక శుద్ధ భక్తుడు ఎలా ఈ భౌతిక దుఃఖాన్ని కానీ, భౌతిక జగతంలో ఎన్ని రకాల దుఃఖాలు వచ్చినా, విరహం ఉన్న, తన బంధువులు ఇలా చనిపోయారు, మృతి చెందారని తెలిసిన ఆ దుఃఖాన్ని ఎలా తట్టుకోగలిగారు అంటే భగవద్జ్ఞానం ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా సహాయంతో. ఇది మనం నేర్చుకోవాలి. ఇలా మనము సరైన సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సహాయం తీసుకోవడం నేర్చుకోవాలి. దాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇలాంటి సమయంలో ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల్ వారు క్లియర్గా రాస్తారు పర్పట్లో. అందుకే ఇక్కడ ఇంగ్లీష్లో చూసారా, వన్ హ్యాస్ టు లర్న్ అంటే మీరు నేర్చుకోవాలి. ద ఆర్ట్, ఇది ఒక ఆర్ట్ అనమాట, ఆఫ్ సబ్డ్యూయింగ్ సచ్ బెరీవ్మెంట్, ఇలాంటి దుఃఖాన్ని అధిగమించడానికి విత్ హయ్యర్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. అంటే భగవద్గీత, భాగవతంలో ఉన్న జ్ఞానం మనం ఎందుకు నేర్చుకుంటాము, ఇప్పుడు ఎందుకు వింటున్నాం, ఇలా వింటుంటే మనం దాని ద్వారా ఏంటంటే మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఏ రకమైన శారీరక దుఃఖం, మానసిక దుఃఖం, ఇలాంటి బంధువులు వెళ్ళిపోవడం ద్వారా, బంధువులు మరణించడం ద్వారా కలిగే దుఃఖం, ఏ రకమైన దుఃఖం నుంచైనా మనం బయటపడడానికి మనకు సహాయపడేది ఏది అంటే భగవంతుడి ఇచ్చిన ఈ జ్ఞానం, భగవద్ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం.
ఇది మనం నేర్చుకోవాలి ఇప్పుడే. ఈ యొక్క కథల ద్వారా స్టోరీ కాదు తెలుసుకోవాలి, స్టోరీ ఎలాగో తెలుసుకుంటాము, తెలుసుకోవాలి. దాంతోపాటు మెయిన్గా ఏంటంటే శిక్షణలు నేర్చుకోవాలి మనం. అప్పుడేమవుతుందంటే అసలైన సమయం వచ్చినప్పుడు మనము ఈ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని యొక్క శరణాన్ని తీసుకోగలిగితే అది మనకు అసలైన లాభం భాగవతం నుంచి నేర్చుకున్నాం అన్నది. సో ఈ విధంగా మనం చూస్తున్నాము ఉద్ధవుడు, విదురుడు, అర్జునుడు అందరు ఇలా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క శరణాన్ని తీసుకున్నారు. ఈరోజు చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్క పర్పట్లో ఒక్కొక్క పాయింట్ ఉంది. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈరోజు టాపిక్ కూడా నెక్స్ట్ నుంచి చర్చించుకుంటాము. వైష్ణవ మర్యాద, అది 24వ శ్లోకం నుంచి వస్తుంది చర్చ, చూద్దామంట. సతం మహాభాగవతం వ్రజంతం కౌరవర్షభ విశ్రంభాదభ్యదాత్తేదం ముఖ్యం కృష్ణ పరిగ్రహే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా ఉద్ధవుడు, ఇక్కడ ఉద్ధవుడిని సతం మహాభాగవతం, ఆయన మహాభాగవతంగా ఉల్లేఖించారు ఇక్కడ. విదురుడు ఆ మహాభాగవతుడిని ఇలా ప్రశ్నించాడు. ఇప్పుడు ఉద్ధవుడు చెప్పేశాడు కదా, నేను ఆ భగవంతుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి ఆయన ఆదేశాన్ని పాటిస్తూ నేను భగవంతుడిని యొక్క సాంగత్యాన్ని పొందగలను, ఆయన సేవ చేసుకుంటూ అలా బద్రికాశ్రమంలో ఋషిమునులకు భగవంతుడు ఇచ్చిన సందేశాన్ని ఇచ్చని. సో ఆ విషయం ద్వారా ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే ఉద్ధవుడు, మనము చూస్తాము రేపు కూడా నెక్స్ట్ ఉద్ధవుడు ఒక ప్రత్యేకత ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము. భగవంతుడికి ఎంతో కనిష్ట మిత్రుడు, ఆ స్థానం ఉన్నతమైన స్థానం ఉద్ధవుడిది. ఒక విధంగా విదురుడు కూడా మహాభాగవత్ శుద్ధ భక్తుడే, ఉద్ధవుడు కూడా శుద్ధ భక్తుడే. శుద్ధ భక్తుల్లో కూడా మనము ఇది బృహద్ భాగవతామృతంలో వస్తుంది, అది ఎప్పుడైనా తర్వాత భాగవతం తర్వాత చర్చించుకుందాం ఎప్పుడైనా ఫ్యూచర్లో. సో ఇలా భక్తుల్లో కూడా డిఫరెంట్ స్టేజ్, శుద్ధ భక్తుల్లో కూడా లెవెల్స్లో ఉంటారన్నమాట. అందులో ఉన్నతమైన స్థాయిలో ఉన్నది అంటే ఇక్కడ విదురుడి కన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నది ఉద్ధవుడు. ఆ విషయాన్ని విదురుడు గ్రహించి ఇక్కడ ఉద్ధవుడిని అడుగుతున్నాడు ఇలా. ఇప్పుడు ఉద్ధవుడు వెళ్ళిపోబోతున్నాడు కనుక ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ విదురుడి కన్నా, ఇప్పుడు ఉద్ధవుడి కన్నా విదురుడు చాలా వయస్సులో పెద్ద, ఇద్దరు శుద్ధ భక్తులే. విదురుడు చాలా వయస్సులో పెద్ద, ఆయన ఆల్మోస్ట్ తండ్రి సమానుడు. అయినా కానీ ఇక్కడ మనం చూసాము ఇంతకుముందు అంటే కుశల ప్రశ్నలు అడిగారు, కురువంశీయులు ఎలా ఉన్నారు, యదువంశీయులు ఎలా ఉన్నారు, కృష్ణుడు బలరాముడు ఎలా ఉన్నారు అని. కానీ ఇప్పుడు అడిగే ప్రశ్న వేరు. సో ఇలా ఒక విధంగా చూసుకుంటే విదురుడు సీనియర్ ఏజ్ వైజ్, ఆ ఇద్దరు శుద్ధ భక్తులే. కానీ విదురుడు అర్థం చేసుకున్నాడు ఉద్ధవుడి యొక్క ప్రత్యేక స్థానం, భగవంతుడికి ఎంతో కనిష్టమైన వ్యక్తి ఉద్ధవుడు. అందుకనే ఈ దగ్గర నుంచి ఇంకా కొంచెం నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఇంకా కొన్ని విషయాలని ప్రశ్న అడుగుతున్నాడు ఇప్పుడు ఉద్ధవుడిని. ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఉద్ధవుడు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు నాకన్నా భక్తులు అని. సో ఈ విధంగా ఒక భక్తుడు ఇంకో భక్తుడిని అడగడం, భగవంతుడి గురించి కానీ భగవంతుడి యొక్క జ్ఞానం గురించి కానీ తెలుసుకోవడానికి ఇదొక మంచి వైష్ణవ లక్షణం అన్నమాట. ఇక్కడ విదురుడు అనుకోవట్లేదు వీడిని నేను అడిగేది, నేను ఇతను నాకన్నా చాలా జూనియరు, నా కొడుకు సమానుడు ఏజ్లో, నేను ఇంకా ఈయనకన్నా చాలా సీనియరు, నేను చాలా తెలుసు నాకు, ఈయన్ని నేను అడిగేదేంది అనే విధంగా ఆలోచించట్లేదు ఇక్కడ విదురుడు. ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు, ఇది వైష్ణవ లక్షణం, వైష్ణవ ఆభూషణం. ఈయన అర్థం చేసుకున్నాడు ఈ ఉద్ధవుడు నాకన్నా కూడా భగవంతుడికి ఎంతో దగ్గర, క్లోజ్, అంటే చాలా నాకన్నా కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. అందుకని ఈయన దగ్గర నుంచి నేను ఇంకా తెలుసుకోవాలి. అంతేగాని ఇలా భౌతికంగా నాకన్నా ఏజ్ ఎంత ఉంది అలా చూడట్లేదు ఇక్కడ. సో ఇద్దరు భక్తులైనా కానీ అలా మనము ఇక్కడ నేర్చుకోవచ్చు, ఎలా ఇంకొకరు భక్తులతో మనం సాంగత్యం తీసుకోవచ్చు. ఇది ఒక మంచి లక్షణం అన్నమాట. ఇలాంటి లక్షణాలు మనం అలవర్చుకోవచ్చు. నెక్స్ట్ విదుర ఉవాచ, ఇప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడు మరి ఉద్ధవుణ్ణి. జ్ఞానం పరం స్వాత్మ రహ ప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే వక్తుం భవాన్నోర్హతి యద్ధి విష్ణోర్ భృత్యా స్వభృత్యార్థకృతశ్చరంతి.
ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే విదురుడు ఉద్ధవుని అడుగుతున్నాడు, నువ్వు భగవంతుడి యొక్క సేవకుడివి భృత్యా, కానీ భగవంతుడి యొక్క సేవకుల యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే, ఎవరైతే భగవంతుడికి మంచి సేవకుడు ఉంటాడో ఆయన ముఖ్య లక్షణం ఏంటంటే, ముఖ్య కర్తవ్యం ఏంటంటే మిగతా వాళ్ళందరికీ సేవ చేయడం. భృత్య స్వభృత్యార్థ కృతశ్చరంతి, అలా మిగతా వాళ్ళందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే చరంతి నడుస్తూ ఉంటారు, చల్తేరైతే. సో అలా భగవంతుడి సేవకులు మిగతా వాళ్ళందరికీ సేవ చేయడానికి అని భ్రమిస్తూ ఉంటారు, భ్రమణ చేస్తూ ఉంటారు, ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఏదో టైంపాస్ కాదు, సైట్ సీయింగ్ కోసం వెళ్ళట్లేదు ఆయన బద్రికాశ్రమానికి. అక్కడ ఎందుకు వెళ్తున్నాడు? ఇదే భగవంతుడి యొక్క సందేశాన్ని, భగవంతుడి యొక్క భాగవత్ జ్ఞానాన్ని తెలియజేయడానికి. సో ఇది ముఖ్యమైన లక్షణం, ముఖ్యమైన లక్ష్యం, ఇది ముఖ్యమైన కర్తవ్యం భగవంతుడి యొక్క సేవకులు. సో అందుకనే నాకు దయచేసి నువ్వు భగవంతుడు నీకు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని నాకు కూడా ఆ జ్ఞానాన్ని పంచిపెట్టు. ఎందుకంటే మీరు దానికోసమే కదా ప్రయాణించేది ప్రతి చోట. ఎందుకంటే మీరు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, సేవకులు, మీరు అందరి సేవ కోసం అనేసి ప్రయాణిస్తూ ఉంటారు. ఆ మెయిన్ సేవ అంటే ఏంటి ఇక్కడ అందుకనే ప్రభుపాల ద్వారా రాశారు, భగవంతుడు సేవకుడు అంటే భగవంతుడికి సేవకుడు కాదు ఆయన, మొత్తం సమాజానికి, మొత్తం ప్రపంచానికి అందరికీ సేవకుడు ఆయన. ఆయన చేసే ముఖ్యమైన సేవ ఏంటి? భగవంతుడి యొక్క భక్తుడు చేసే ముఖ్యమైన సేవ ఏంటి అంటే, వారికి ఇంకే ఉద్దేశం లేదు. వాళ్ళకి భగవంతుడి యొక్క సేవకులకి అంటే శుద్ధ భక్తులకి ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఎందుకున్నారు ఇక్కడ భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్ళకుండా? ఎందుకు అంటే ఈ భగవద్ జ్ఞానాన్ని అందరికీ తెలియజేయడానికి. ఎవరికైతే తెలియదు, ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఎంతోమంది ఈరోజు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలీదు ఈ యొక్క భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడితో వారికి ఉన్న సంబంధం ఏమిటి. తద్వారా వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని భగవంతుడికి భక్తి చేసుకొని, భగవంతుడికి సేవ చేసుకొని, తన మనస్సును శుద్ధం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవడం అనేది జీవిత లక్ష్యం అనే విషయం చాలామందికి ఈరోజు కూడా తెలియదు. సో భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎందుకు మానవ సమాజంలో ఇంకా భ్రమిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటారు అంటే, ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క భగవద్జ్ఞానాన్ని పంచడానికి. అందుకే ప్రభుపాదుల వారు 70 years ఆ ఏజ్లో ఆయన ఎంత కష్టపడి ఎందుకు అమెరికాకి వెళ్ళారు? అది అమెరికాని చూడాలని నాకు ఇంట్రెస్టా? చాలామంది వెళ్తారు ఇండియా నుంచి అమెరికాకి ఎందుకు? డబ్బులు సంపాదించుకోవడానికి, లేకపోతే ఇంకా పై చదువులు చదవడానికి. ముఖ్యమైన ఉద్దేశం పై చదువులు చదివి కూడా మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడమే. అంతేగాని ఇలా భగవంతుడికి సేవ చేసుకోవడానికి, మొత్తం మానవ జాతికి సేవ చేయడానికి అనేసి ఎవరు వెళ్ళరు, అవునా? కానీ అలా ప్రభుపాల ద్వారా వెళ్ళారు. ఎంతో కష్టమైనా సరే, ఏ రకమైన సువిధలు లేకున్నా సరే, అతను గురువు ఆదేశం మేరకు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క భగవత్ సందేశాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వెళ్ళినందుకే ఈరోజు మనము భక్తులు అవ్వగలిగాం, ఈరోజు మనము ఈ భగవద్జ్ఞానాన్ని పొందగలిగాము. అలా ప్రభుపాల ద్వారా ఆలోచించుండకపోతే, ఆ ఆదేశాన్ని పాటించుండకపోతే మనం ఈరోజు మళ్ళీ అలా భౌతిక ప్రపంచంలో చాలామందిలాగా కర్మీల్లాగానే ఏ పశువు సమానంగా జీవించేవారేమో, అవునా? సో అందుకనే ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఇది ఎంతో ముఖ్యమైన సేవ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు చేసేది. ఇది అసలైన సేవ. వాళ్ళు దానికోసం ఇక్కడ ఉన్న కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇంకా. సో ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఉద్ధవుడు విదురుడిని ప్రశ్నిస్తున్నాడు. విదురుడు ఉద్ధవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఓకే, సో ఇది అన్నిటికన్నా ముఖ్యమైన సేవ, ముఖ్యమైన జ్ఞానం. ఎందుకంటే ఈ జ్ఞానం తెలియకే ప్రతి ఒక్క వ్యక్తి భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్టాలు భోగిస్తూ ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలోనే బందీ అయిపోయి ఇక్కడే ఉండిపోతున్నాడు, అవునా? సో దీని నుంచి ముక్తి చెందే మార్గం ఈ యొక్క భగవద్జ్ఞానం. సో అందుకే ఇలాంటి ముఖ్యమైన సేవని భగవంతుడు యొక్క భక్తులు చేస్తారు. కనుక నువ్వు కూడా ఆ భగవద్జ్ఞానాన్ని నాకు ఇవ్వు అలాగే దయచేసి, ఎందుకంటే నువ్వు దీనికోసమే కదా తిరిగేది ఉండేది ఇక్కడ అని ఇప్పుడు విదురుడు ఉద్ధవుని అడిగితే ఉద్ధవ్ ఏమంటున్నాడు చూడండి. ఇది మర్యాద, వైష్ణవ మర్యాదను ఇప్పుడు ప్రదర్శిస్తాడు ఉద్ధవుడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఇదే. మనకి ఈరోజు కరెంట్ ఇప్పుడే పోయింది, పర్వాలేదు అనుకుంటా, మనం కంటిన్యూ చేద్దామంట. కొంచెం డల్గా ఉంటుంది అంతే వీడియో.
ఉద్ధవ ఉవాచ నను తే తత్వసంరాధ్య ఋషి కౌశారవోంకితే సాక్షాత్ భగవతాదిష్టో మర్త్యాలోకం జిహాసత. సో ఇక్కడ ఉద్ధవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏవైతే భగవంతుడు ఇచ్చిన బోధనలు తెలుసుకోవాలనుకుంటున్నారో అవి మీరు తెలుసుకోవాలనుకుంటే దగ్గరలోనే మైత్రేయ ముని ఉన్నారు. ఆ మైత్రేయ ఋషి దగ్గరికి వెళ్ళి మీరు ఈ జ్ఞానాన్ని పొందవచ్చు. ఎందుకంటే భగవంతుడు నాతో పాటు తన ధామానికి వెళ్ళే ముందు ఈ మైత్రేయ ఋషికి కూడా ఇదే జ్ఞానాన్ని ప్రసాదించాడు కనుక ఆయన దగ్గరలోనే నివసిస్తున్నాడు కనుక మీకు ఉచితం ఏంటంటే మీరు ఆ మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని స్వీకరించవచ్చు. ఎందుకంటే ఆ మైత్రేయ ముని కూడా ఎంతో ఆదరణీయమైన వ్యక్తులు, భక్తులు భగవంతుడి యొక్క. చూడండి ఇక్కడ ఇది మర్యాద అన్నమాట, వైష్ణవ మర్యాద. ఏమిటి అంటే రెండు విధాలుగా ఇక్కడ ఉద్ధవుడు చూసింది ఏంటంటే, మొదటిది మనం చర్చించుకున్న విధంగా ఉద్ధవుడు చూశాడు, అరే ఇప్పటివరకు అంటే నన్ను కుశల ప్రశ్నలు అడిగాడు కనుక నేను అన్ని భగవంతుడి లీలల గురించి అలా స్మరించుకుంటున్నా, ఇంకా భగవంతుడి గురించి ఇంకా వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయారనే విషయాన్ని భరించలేక భగవంతుడి స్మరణ చేసుకుంటూ అన్ని విషయాలు చెప్పేశాను నేను కుశల ప్రశ్నలు అడిగాడు కనుక. కానీ ఇప్పుడు భగవద్ జ్ఞానం నాకు భగవంతుడు ప్రసాదించిన జ్ఞానాన్ని ఇప్పుడు తనకు బోధించమని చెప్తున్నాడు. అంటే నన్ను ఇప్పుడు గురువుగా స్వీకరించాలనుకుంటున్నాడు, అతను నా శిష్యుడు అవ్వాలనుకుంటున్నాడు ఉద్ధవుడు, అంటే విదురుడు. ఉద్ధవుడు అనుకుంటున్నాడు, అరే ఇతను నాకన్నా వయసులో నా తండ్రి సమానుడు, ఈయనకు చాలా వయసు నాకన్నా. సో ఇప్పుడు దగ్గరలో మైత్రేయ ఋషి ఉన్నాడు, ఆయన కూడా వ్యాసదేవుల యొక్క సమానమైన పొజిషన్లో ఆయన ఫ్రెండ్ కదా, మంచి మిత్రుడు అని చెప్పుకున్నాం కదా ముందు వ్యాసదేవుడికి. మైత్రేయ ఋషి అంటే వ్యాసదేవుడు విదురుడికి తండ్రి ఒక రకంగా, అవునా కదా. సో అంటే విదురికి తండ్రి సమానుడు వ్యాసదేవుడు. సో ఆయనకు సమానం ఒక సాటి అంటే ఒకటే క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ మైత్రేయుని కనుక ఈ విదురుడు ఒకవేళ వెళ్ళి మైత్రేయ ఋషిని వెళ్ళి ఆయన నాకన్నా కూడా మైత్రేయ ఋషి నాకన్నా కూడా సీనియర్, నాకన్నా కూడా ఎంతో వరిష్ఠ వైష్ణవులు. విదురుడు వరిష్ఠ వైష్ణవుడు, ఆయన మైత్రేయ ఋషి కూడా నాకన్నా వరిష్ఠ వైష్ణవులు కనుక ఆయన కూడా ఈ జ్ఞానాన్ని తెలుసు ఆయనకు కూడా. సో ఆయన కూడా ఆయన చెప్పడం అనేది ఉచితం, ఇది ఉచిత వైష్ణవ మర్యాద అనేసి ఆయన అక్కడ ఇలా చెప్పాడనమాట. ఎవరికి? విదురుడికి. మీరు వెళ్ళి మైత్రేయ ఋషి పక్కనే దగ్గరలోనే ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని స్వీకరించండి ఆయన దగ్గర నుంచి, ఎంతో ఆదరణీయమైన వ్యక్తులు అని. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఉద్ధవుడికి మొత్తం జ్ఞానం తెలిసినా కానీ చెప్పలేదు ఆయన. విదురుడికి చెప్పకుండా ఆయన్ని మైత్రేయ ఋషి పంపించాడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనకు మొత్తం జ్ఞానం తెలిసినా కానీ ఒకవేళ పక్కనే మనకన్నా ఎవరైనా సీనియర్ ఉంటే ఒకవేళ మనం ఎలా వ్యవహరించాలనే విషయం ఇక్కడ ఉద్ధవుడి నుంచి నేర్చుకోవచ్చు అనమాట. ఇది చాలా ఉత్తమమైన వ్యవహారం. ఎందుకు ఇలా ఇంత మర్యాద పాటించడం అవసరమా? నాకు తెలుసు కదా, నేను వెంటనే జ్ఞానం ఇచ్చా, పక్కన ఉన్నాడు నాకన్నా సీనియర్, కానీ నన్ను అడిగాడు కదా ప్రశ్న, ఆయనకి చెప్పడం ఎందుకు, ఆయనను వెళ్ళి అడుక్కోమనేసి నేనే చెప్పేస్తాను. అంటే పక్కనే ఒకవేళ మనకన్నా సీనియర్ ఉంటే ఎవరైనా వచ్చి మనల్ని ప్రశ్న అడిగితే మనం చెప్పొచ్చు అనమాట, మీరు మాకన్నా సీనియర్ ఉన్నారు అక్కడ, ఆయన అడగండి. ఇది మర్యాద అనమాట. సో ఇలాంటి మర్యాదలు పాటించడం వల్ల చాలా మంచిది, భగవంతుడు ఎంతో ప్రసన్నుడవుతాడంట. ఒకవేళ ఇలాంటి మర్యాద వ్యతిక్రమ చేస్తే అది భగవంతుడికి నచ్చదు. ఇలాంటి మర్యాద వ్యతిక్రమ చేస్తే మరి లాస్ ఏంటి, మనకు నష్టం ఏంటి అంటే ఇక్కడ రాశారు, ఒకరి ఆయువు తగ్గిపోతుందంట. అంతేకాకుండా ఒకరి ఖ్యాతి, పేరు, ప్రతిష్ట, పుణ్యము, ఇంకా ఆశీర్వాదాలు ఎన్నైతే నాకు వచ్చాయో అవన్నీ కూడా తగ్గిపోతాయంట. సో అందుకనే వైష్ణవ మర్యాద పాటించడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఇది మనం ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలన్నమాట. మనకు తెలుసు కదా ఆన్సరు, మనకు తెలుసు కదా జ్ఞానం అని వెంటనే చెప్పడం కన్నా చూడాలన్నమాట. మన పక్కన ఎవరైనా పెద్ద సీనియర్ ఉన్నారా, మహారాజు ఉన్నారా, మనకన్నా వరిష్ఠ వైష్ణవులు ఉంటే వాళ్ళకి డైరెక్ట్ చేయొచ్చు మనం అలా. లేకపోతే మనం చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అందులో. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి మనం జాగ్రత్త పడాలి. అంతేకాని
మనం కావాలని ఏదో మనం ఫేమస్ అవ్వాలని మనం జ్ఞానం ప్రదర్శించుకోవడానికి మనం ఏం ఆన్సర్ చేయకపోవచ్చు, కానీ అదొకటి మన తెలియకుండానే మన యొక్క సిస్టంలో ఉంటుందన్నమాట అది. అలాంటి నేను అందరికీ నా జ్ఞానాన్ని తెలిపి నేను ఎంత తెలివైన వాడినో అందరు తెలుసుకోవాలి అనే ఒక లోపల అది ఉంటుందన్నమాట. అది కావాలని మనం ప్లాన్ చేసుకొని చేయకుండా అది వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఇంకా బద్ధవస్థలో ఉన్నాం కనుక. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ఏదో ఇలాంటి నేను ఒక గొప్ప మంచి ప్రవక్తని, లేకపోతే నేను ఒక గొప్ప జ్ఞానవంతుడిని, నేను పండితుడిని అనే విషయాన్ని ప్రదర్శించుకోవడానికి, ఆ విధంగా మనం ఏదో పేరు ప్రఖ్యాతాలు సంపాదించుకోవడానికి, అనుచరులని సంపాదించుకోవడం కోసం మనము ప్రచారం చేయడం కానీ, లేకపోతే గురువు అవ్వడం కానీ కాకూడదు. ఇక్కడ రాశారు గురువు ఎందుకు అవ్వాలి అంటే మనము భగవత్ సేవను అంటే భగవంతుడి యొక్క సందేశాన్ని అందించి ఈ విధంగా నేను మానవ జాతికి సమాజానికి సేవ చేస్తున్నాను అనే సేవా భావనతో మనం చేయాలి. అంతేకాని నేను పెద్ద గురువుని ఇప్పుడు చూపిస్తాను నా జ్ఞానం ఎంతుందో అని నేను వీళ్ళు ఉద్ధరిస్తాను ఇప్పుడు అని, లేకపోతే అలా కొన్ని పేరు ప్రఖ్యాతలు అనుచరులను ఇలాంటివి ఆశించి మనము ప్రచారం చేయకూడదు, లేకపోతే గురువు అవ్వకూడదు అనే విషయాన్ని కూడా ప్రభుపాదుల వారు ఇక్కడ రాశారు. సో ఇలాంటివి మనం ఆలోచించుకోవచ్చు. మన జీవితంలో కూడా మనం ఇంకోసారి జాగ్రత్తగా ఉండొచ్చు. నేను కొద్దిగా గమనించింది ఏంటంటే ఒక 2 పాయింట్స్, 2 నేను విషయాలు గమనించి చెప్తాను మీకు. మామూలుగా ఒకసారి నేను చూస్తాను, మామూలుగా మిమ్మల్ని అడగకపోయిన ప్రశ్న, మీరు అక్కడ ఉన్నారు, మీతో పాటు ఇంకొక సీనియర్ డివోటీ కూడా ఉన్నారు, ఎవరో ఇంకొక డివోటీ వచ్చారు, కొత్త డివోటీ వచ్చి ఆయన మీ ముందు ఆ సీనియర్ డివోటీని ఒక ప్రశ్న అడిగారు. ఆ సీనియర్ డివోటీ ఆన్సర్ ఇచ్చే ముందే మనమే ఆన్సర్ ఇవ్వకూడదు, అది మళ్ళీ మర్యాద వ్యతిక్రమ, ఇంకా దారుణం అన్నమాట. మిమ్మల్ని అడగలేదు కదా, నన్ను అడుగుకున్నప్పుడు నేను చెప్పకూడదు. నాకన్నా సీనియర్ డివోటీ ఉన్నప్పుడు ఆయన వచ్చి అడిగారు, ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటాడు ఆయనకి. అది కొంచెం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. కానీ పొరపాటు ఎక్కడ ఒక్కొక్కసారి జరిగిపోవచ్చు అంటే మనతోటి అలా సీనియర్ డివోటీ ఆన్సర్ కొద్దిగా ఇచ్చేస్తాడు, పర్వాలేదు అయిపోయింది, ఆయన ఆన్సర్ అయిపోయింది, తర్వాత మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఓ పాయింట్ మర్చిపోయినట్టున్నారు ప్రభుజీ చెప్పడం, నేను చెప్తాను, నా దగ్గర ఉంది ప్రభుజీ, ఇంకా ఇది కూడా ఉంది ఆన్సర్లో, మీరు మొత్తం చెప్పలేదు అంటే అలా చెప్పం మనము, కానీ మనం చెప్పడం స్టార్ట్ చేస్తాం అనమాట, ఆన్సర్ జవాబు ఇవ్వడం. సో ఇది కూడా మంచి పద్ధతి కాదనమాట, ఇది కూడా మర్యాద వ్యతిక్రమం అవుతుంది. లేకపోతే ఆ సీనియర్ డ్యూటీ ఆయనకు ఆన్సర్ ఇస్తున్నాడు, మనం మధ్యలో దూరేసి ప్రభుజీ ఇది కూడా ఉంది అది కూడా ఉంది అని యాడ్ చేయడం, ఇది కూడా మర్యాద వ్యతిక్రమం అవుతుంది అనమాట. సో ఇలాంటి అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, మనకు ఒక్కొక్కసారి మనం క్లాస్లో ఉన్నప్పుడు కూడా మనకు ఇప్పుడంటే ఇక్కడ ఆన్లైన్ క్లాస్ కనుక ఒకరినొకరు చూసుకోలేం, కానీ మామూలుగా మనకు క్లాస్ మందిరంలో జరిగినప్పుడు క్లాస్లో అందరు కూర్చున్నారు, 40-50 ఎంతోమంది కూర్చున్నారు. సో అలా కూర్చున్నప్పుడు వాళ్ళు ప్రశ్న అడుగుతారు, ప్రవక్తని స్పీకర్ని ప్రశ్న అడుగుతారు. స్పీకర్ని ప్రశ్న అడిగినప్పుడు స్పీకర్ ఒక్కొక్కసారి ఆన్సర్ ఇవ్వడం కన్నా ముందే వేరే ఆడియన్స్లోనే ఇంకొకరు ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఆడియన్స్లో ఒక భక్తుడు అడిగాడు ప్రశ్న స్పీకర్ని, ప్రవక్తని, కానీ ఇంకొకతను ఎవరైతే శ్రోత అక్కడ వింటున్నాడో ఆయన లేచి ఆయన ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు. లేకపోతే స్పీకర్ చెప్తున్నాడు, మధ్యలో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు. అది ఇంకా పెద్ద తప్పు, అలాంటివి చేయకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి అంటే విషయాల్లో. సో మనము జాగ్రత్త ఉండాలి. నాకు తెలిసిన ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు ఏమని, సో ద రూల్ ఈజ్ దాట్, ఇది ఒక నియమం, రూల్ ఈజ్ దాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హయ్యర్ పర్సనాలిటీ వన్ షుడ్ నాట్ బి వెరీ ఈగర్ టు ఇంపార్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఈవెన్ ఇఫ్ వన్ ఈజ్ కంపిటెంట్ అండ్ వెల్ వర్స్డ్. మనకు అంత జ్ఞానం తెలిసినా కానీ మనం చెప్పకూడదు. ఒక్కొక్కసారి మనం అనిపిస్తుంది, అరే ఈ పాయింట్ ఆయన మిస్ చేశాడు, నేను చెప్తే బాగుంటుంది, ఆయనకు హెల్ప్ అవుతుందని. కానీ ఆ విషయంలో మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కడ ప్లేస్, ఏ సందర్భంలో ఉన్నామనే విషయాన్ని మనం చూడాలి. అలా అన్నమాట. మీకు అనిపించింది అనుకో, అరే అతను సీనియర్ డివోటీ మిస్ చేశాడు ఏదైనా పాయింట్ చెప్పడం అని, ఒక్కొక్కసారి కావాలనే వాళ్ళ పాయింట్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ వ్యక్తికి మనకు ఒక క్వశ్చన్కి ఎంత ఆన్సర్ ఒక వ్యక్తికి ఇవ్వాలో అంతే స్పీకరు ఇస్తాడనమాట తనకు తోచిన విధంగా. సో ఇంకో వ్యక్తి అనుకొని అరే అతన్ని ఇంకో పాయింట్ మిస్ చేశాడని చెప్పడం మనకు సరికాదనమాట. మీరు ఆపుకోలేకపోతున్నారనుకోండి, అరే ఆయనకు ఒక పాయింట్ చెప్పలేదని, అప్పుడు మీరు తర్వాత ఆ స్పీకర్ దగ్గరికి వెళ్ళి ప్రభుజీ ఇంకొక పాయింట్ కూడా నాకు తెలుసు, మరి ఇది మీరు తెలిసి చెప్పలేదో మరి తెలియక చెప్పలేదో తెలియదు, నాకు మనసులో ఉండే
అలా మీరు చెప్పలేదేమో అతనికి ఆ విషయము, దానికి ఆన్సర్కి ఆ పాయింట్ అని చెప్పారు. సో మరి ఇది యాడ్ చేయవచ్చా మరి, లేకపోతే చెప్పవచ్చా అంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు, లేకపోతే సంథింగ్ మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ బెటర్. కానీ అంతేకాని అలా పబ్లిక్లో మీరు మిమ్మల్ని అడగకున్నా కానీ ప్రశ్న మేము ఆన్సర్ చేయడం అనేది, మనం ఆన్సర్ చేయడం అనేది మర్యాద కాదనమాట. సో ఇవన్నీ మనకు తెలియకుండానే మనం తప్పులు చేసేస్తూ ఉంటాం, మర్యాద వ్యతిక్రమ చేసేస్తూ ఉంటాం. కానీ ఇది భగవంతుడికి నచ్చదు. అందుకనే ఇలాంటి విషయాలన్నీ కూడా మనము భాగవతం నుంచి నేర్చుకోవచ్చు. ఇవన్నిటి విషయాల్లో కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కడైనా మనము ఆలోచించాలన్నమాట, సందర్భం చూడాలి, పక్కన ఎవరున్నారని చూడాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతున్నారని కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వేరేం లేదు. సో నెక్స్ట్ లాస్ట్ శ్లోకం ఈరోజుకి. శ్రీ శుక ఉవాచ ఇతి సహ విదురేణ విశ్వమూర్తేర్ గుణకథాయ సుధయా ప్లవితోరుతాపః క్షణం ఇవ పులినే యమస్వసుస్తాం సముసిత అనుపవగవైర్ నిశాం తతోఘాత్. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, హే రాజన్, ఈ విధంగా విదురుడితో ఇంతసేపు చర్చించిన తర్వాత ఉద్ధవుడు ఎంతో భగవంతుడి లీలాస్మరణ చేశాడు, ఎన్నో లీలల గురించి, గుణమహిమల గురించి చర్చించుకుంటూ దీని తర్వాత ఇలా ఇంకా జ్ఞానం నాకు ఆ భగవంతుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని ఎప్పుడైతే అడిగాడో మరి ఆయనకి చెప్పేశారు, మీరు ఇప్పుడు వెళ్ళి దీన్ని మాత్రం మీరు పక్కనే ఉన్న దగ్గరలోనే ఉన్న మైత్రేయ ఋషి నుంచి స్వీకరించండి అని చెప్పేసి ఆ రోజు రాత్రి అక్కడే యమునా నది ఒడ్డున ఆయన నిద్రించాడనమాట. కానీ ఆయన భగవత్ చింతనలో, భగవత్ స్మరణలో ఎంతగా మునిగిపోయి ఉన్నాడంటే అతనికి ప్రతి చోట, ప్రతి దగ్గర ఎక్కడ చూసినా ఆయనకి భగవంతుడే కనిపిస్తున్నాడు. అందుకే ఇక్కడ భగవంతుడిని విశ్వమూర్తేర్ అని చెప్పారనమాట. అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు విశ్వంలో ఎక్కడైనా సరే భగవంతుడి మూర్తి, అంటే భగవంతుడి యొక్క దర్శనాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించుకోగలుగుతాడు. ఎందుకంటే ఆయన ఒక చేతనలో భగవంతుడే ఉన్నాడు కనుక ఎక్కడైనా అతను భగవంతుడు దర్శించకూడదు, ఎందులోనైనా. అదనమాట ఆయన ఒక గొప్పతనం. సో అలా భగవంతుడి చింతనలో ఆయన రాత్రి అంతా ఒక క్షణంలో గడిచిపోయిందంట. దాని తర్వాత వెంటనే ఇంక అక్కడి నుంచి ఆయన పొద్దున్నే లేచి బద్రికాశ్రమానికి వెళ్ళిపోయాడు. సో ఉద్ధవుడు వెళ్ళిపోయాడు బద్రికాశ్రమానికి ఆ విధంగా అని చెప్తారనమాట. సో దీంతో మనం ఈరోజు ఒక చర్చను ఇక్కడ ముగిద్దామంట. రేపు మళ్ళీ మిగతా శ్లోకాలని చూద్దామంట. ఎప్పటి వరకు సెలవు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, शील प्रभुपाद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.